మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడు కాబోతున్నాడు. ఎన్నికల్లో విజయం సాధించడంతో ప్రపంచంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు అవసరమని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అలాగే తన ఎన్నికల ప్రచారంలో అమెరికా ఫస్ట్ అనే నినాదం అందుకున్నారు. దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఆయన నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ట్రంప్ అమెరికా ఫస్ట్ ఎజెండాను అమలు చేస్తే ఆటోమొబైల్స్, టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్స్ వంటి భారతీయ ఎగుమతులపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. H-1B వీసా నిబంధనలను కఠినతరం చేయవచ్చునని, భారతీయ ఐటీ సంస్థల ఖర్చులు వృద్ధిపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు. భారత ఐటీ ఎగుమతి ఆదాయాలలో 80% పైగా అమెరికా నుంచే లభిస్తుంది. వీసా విధానాలలో మార్పుల వల్ల ఇది ప్రభావితమవుతుంది. $190 బిలియన్ వార్షిక వాణిజ్యాన్ని కలిగి ఉన్న ఐటీలో అమెరికాకు భారత్ అతిపెద్ద భాగస్వామి. భారత్ సహా ఇతర దేశాలపై చైనాకు మించిన సుంకాలను ట్రంప్ విధించే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ అన్నారు. ఈ నేపథ్యంలో తన రెండో టర్మ్లో పటిష్టమైన వాణిజ్య చర్చలను ట్రంప్ తీసుకొచ్చే అవకాశం ఉందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. అమెరికా ఫస్ట్ ఎజెండా భారతీయ వస్తువులపై పరస్పర సుంకాలు, ఆటోమొబైల్స్, వైన్స్, టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలకమైన భారతీయ ఎగుమతులపై సుంకాల పెంపు వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో భారతీయ ఉత్పత్తులకు అమెరికాలో ప్రాధాన్యత తగ్గుతుంది. ఈ రంగాలలో ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయని శ్రీవాస్తవ చెప్పారు. అయితే చైనాపై అమెరికా కఠిన వైఖరి భారతీయ ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అంటున్న ట్రంప్ పలు రంగాలపై టారిఫ్లను పెంచే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ వాణిజ్య నిపుణుడు బిశ్వజిత్ ధార్.